ఆ వింగ్స్కి సంబంధించి అంటే ఆ ఇంజన్కి సంబంధించి మాట్లాడుకుంటాం కదా, ఇంజన్లోకి ఒక్కసారి ఇదిగో మీరు చూడొచ్చు, అదిగో ఆ బీజం మెడికల్ కాలేజ్కి మనం మాట్లాడుకున్నట్టుగా వెనకాల నుంచి వెళ్ళి ఢీకొట్టింది. వెనకాల నుంచి వెళ్ళి ఢీకొట్టిన క్రమంలో ఆ చక్రాలు తగిలాయి. చక్రాలు తగిన తర్వాత అక్కడ ఆగిపోయింది, అక్కడ పేలిపోయింది. ఎప్పుడైతే తగిందో పేలుడు గురైంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బీజే హాస్పిటల్కి విమానం తగిన వెంటనే పూర్తిగా ముక్కలైపోయింది, శిథిలాలుగా మారిపోయింది. ఎవరు గుర్తుపట్టలేనంతగా ఆ దాడి జరిగింది. అక్కడ ఆ దాడి జరిగిన క్రమంలోని ఇంతటి విషాదం నెలకొంది. ఇటు ప్రభుత్వం కూడా ఈ ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు, మంత్రులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కావచ్చు, అలాగే అది మీరు చూడొచ్చు మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆఖరి విజువల్ ఇది. ఆయన ప్రయాణ సందర్భంలో బిజినెస్ క్లాస్లో ఆయన ప్రయాణిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ ప్రస్తుతం హాస్పిటల్కి సంబంధించి అక్కడికి ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. హాస్పిటల్లో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం అక్కడ ఎవరెవరు ఉన్నారు, హాస్పిటల్లో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి సమాచారం అందించాలి, అక్కడ పరిస్థితి ఏంటి, అలాగే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేష్ పటేల్ అక్కడికి చేరుకున్నారు. చేరుకుని అధికారులను అడిగి తెలుసుకుంటున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. వాళ్ళతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు. హాస్పిటల్ వర్గాలు కూడా ఆయనతో పాటే ఉన్నాయి. అవసరమైన చర్యలు ఏమైనా ఉంటే కనుక వెంటనే తీసుకోండి. మెరుగైన వైద్యం కోసం ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాల్సి వస్తే కనుక తరలించండి. ఖర్చు కోసం ఎక్కడ వెనకడద్దు. వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. వారిని కాపాడాల్సిన ఆవశ్యకత అవసరం ప్రభుత్వం ఇది ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా మద్దతు కావాల్సి వస్తే పూర్తి స్థాయిలో తీసుకోండి. దాంతోపాటు ఈ ఘటనలో గాయాల పాలైన వాళ్ళకి సంబంధించి మెరుగైన వైద్యం అందించండి. ఒకవేళ ప్రభుత్వ వైద్యం సరిపోదనుకుంటే ప్రైవేట్ వైద్య సహాయ సహకారాలు కావస్తే తీసుకోండి. ఒకవేళ ఎక్కడికైనా పంపించాల్సి ఉంటే కనుక వాళ్ళని మెరుగైన వైద్యం కోసం వెంటనే పంపించండి. ఎక్కడ కూడా ఆలస్యం చేయొద్దు. గ్రీన్ కారిడార్ని ఏర్పాటు చేయండి. గ్రీన్ కారిడార్ ద్వారా వచ్చే వారిని వచ్చినట్టుగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందించండి అంటూ కూడా ఇటు ప్రభుత్వం డైరెక్షన్స్ ఇచ్చింది. ప్రస్తుతం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి సంబంధించి ఆయన హాస్పిటల్లో ఉన్నారా తెలియదు. ఆయన పరిస్థితి ఏంటో కూడా ఇంకా తెలియదు. ఎక్కడ కూడా బయటకు సమాచారం రావట్లేదు. కానీ ఆయన ఆ ప్లేన్లోని ఆ విమానంలోని ప్రయాణించారు అనేది మాత్రం ఇక్కడ మనకి ధృవీకరణకు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది ఈ ఘటనకు సంబంధించి. ఎందుకంటే ఇది సాధారణంగా 240 మంది ఈ విమానంలో పడతారు. ఆ విమానంలో పట్టిన 240 మందికి సంబంధించి అంటే ఇటు క్రూతో కలిపి వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళందరూ ఆరోగ్యం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇంకా చెప్పాల్సి ఉంది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. 825 అడుగుల ఎత్తుకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పుడు ఈ ఘటన ఒక్కసారిగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. బీఆర్ఎస్ కూడా ఈ ఘటన మీద రియాక్ట్ అయ్యింది. బీఆర్ఎస్ కూడా ఈ ఘటన మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇటు కేటీఆర్ కండోలెన్సెస్ కూడా తెలిపారు. ఆ బాధిత కుటుంబాలకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ప్రొఫౌండ్ గ్రీఫ్ ఓవర్ ద ట్రాజిక్ ప్లేన్ క్రాష్ అంటూ కూడా గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై బీఆర్ఎస్ కూడా రియాక్ట్ అయింది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గుజరాత్లో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం జనావాసాలపై కుప్పకూలిన ఘటన తన హృదయాన్ని కలిచివేసినట్టు చెప్పుకొచ్చారు. విమాన ప్రమాదంలో ప్రయాణికులు, స్థానికులు, మెడికోలు మరణించడం అత్యంత దురదృష్టకరం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని భరించే శక్తి బాధిత కుటుంబాలకు లభించాలని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. దాంతోపాటు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైట్, మీరు చూడొచ్చు హాస్పిటల్స్ లోపల విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ ఆ భవనం కుప్పకూలిపోయింది, కింద పడిపోయింది, శిథిలం అంటే పైన ఉన్న సీలింగ్ కుప్పకూలిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. అప్పుడే విద్యార్థులు భోజనం చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఆ ప్లేట్లలో వాళ్ళ భోజనాన్ని పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు తింటున్న క్రమం రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు, ఫస్ట్ బాక్స్లో మీరు చూస్తున్నారు. అక్కడ వాళ్ళు అప్పుడే ఆ ప్లేట్లలో భోజనం పెట్టుకుని ఉన్నారు. ఆ తర్వాత మీరు చూస్తే పూర్తిగా ఆ బిల్డింగ్ ఆ సీలింగ్ కుప్పకూలిపోయింది. రైట్, ఒక్కసారి మీరు చూడొచ్చు వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే ఆ ప్లేట్లు మీరు చూడొచ్చు
ఇదిగో ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూపించాలంటే ఆ మనిషి ఉన్న చోట మీరు చూస్తే ప్లేట్లు కింద పడిపోయి ఉన్నాయి. ప్లేట్లు మీరు చూడొచ్చు. వాళ్ళు తింటూ ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా వాళ్ళ మీద వచ్చే ప్లేన్ పడిపోయింది. వాళ్ళు ఆహారం తీసుకుంటున్నారు, వాళ్ళు భోజనం చేస్తున్నారు, లంచ్కు కూర్చున్న సందర్భంలో పైనుంచి అంటే ఇంజన్ భాగం వచ్చి ఆ ప్లేన్ వచ్చి ఒక్కసారిగా బిల్డింగ్ని ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షులు మనకి చెప్పుకొచ్చారు. ఏమని? ఒక భూకంపం వచ్చినట్టుగా మారిపోయింది అక్కడ పరిస్థితి. భూకంపం లాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ తేరుకునే లోపే పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ బిల్డింగ్కి సంబంధించి ఒక సీలింగ్ కుప్పకూలిపోయింది కిందకి. వాళ్ళు అక్కడే భోజనం చేస్తున్నారు. అది వాళ్ళ క్యాంటీన్లో భోజనం చేస్తున్నప్పుడు వచ్చి ఆ విమానం ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన క్రమంలోని 20 మంది మరణించారంటూ ఇటు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది, దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి ఆ విషయాలను మీరు చూడడం జరుగుతుంది. లోపల ఆ హాస్టల్కి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు. అదుగు మీరు చూడొచ్చు, హృదయ విదారక దృశ్యాలు. ఆ క్యాంటీన్ వాళ్ళ ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్ కాదు ఆ టేబుల్ పగిలిపోయాయి. వాళ్ళు అక్కడే రోజు భోజనం చేసేది అక్కడే, వాళ్ళు తినేది అక్కడే, వాళ్ళు ఇంత తిని అంతమందికి సేవ చేసేందుకు సిద్ధమయ్యేది అక్కడే. కానీ వాళ్ళు తింటున్న ఆ ప్రాంతం మీద ఒక్కసారిగా ఆ విమానం కుప్పకూలిపోయింది, విమానం పడిపోయింది. విమాన శకలాలు, విమాన శిథిలాలు వచ్చి ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది మరణించారు, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, మరికొంతమంది క్షతగాత్రులు అయ్యారు, మరికొంతమందిని వెంటనే సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా రెకేజెస్ కింద ఉండిపోయారా, ఆ శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా, రబ్బల్స్ కింద ఎవరైనా చిక్కుకున్నారా, ఇవన్నీ కూడా ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. నిజంగా దేశ చరిత్రలో ఇదొక అత్యంత దయనీయమైన పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా వందల సంఖ్యలో ప్రాణాలు ఈరోజు శిథిలాల కింద అగ్ని మంటల్లో చిక్కుకున్న పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్స్ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపు 1:10 ప్రమాదం జరిగితే 5 గంటలు కావస్తోంది. అంటే దాదాపుగా 2 గంటలకు పైగా ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ మీరు చూడొచ్చు, మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇంకా ఆ వాటర్ క్యానన్స్ ఉపయోగించడం జరుగుతోంది. వాటర్ని ఉపయోగించి అది ఇంజన్ అదిగో అక్కడ మీరు చూడొచ్చు, టైర్ మీకు కనిపిస్తోంది. ఇంజన్ ఇంకా కాలుతోంది, ఆ ఇంజన్ కాలుతోంది. ఈ నేపథ్యంలో మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ వాళ్ళు శ్రమించిన పరిస్థితి ఉంది. ఆ ఇంజన్ పార్ట్కి సంబంధించి ఇంకా మంటలు కొనసాగుతున్నాయి. ఇంకా అక్కడ ఆ పొగలు చిమ్ముతూనే ఉంది, పొగలు కక్కుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది నీటిని ఉపయోగించి అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొస్తున్నాయి. శిథిలాలు పూర్తిగా అయితే మాత్రం ధ్వంసం అయిపోయింది. మంటలు ఇంకా అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. దాంతోపాటు పొగలు కమ్ముతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఎక్కడ చూసినా కూడా శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. బిల్డింగ్ ధ్వంసం అయిపోయింది. బిల్డింగ్ ధ్వంసం అయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ